హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ ఇక ఈ రోజు ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక సంచలనం జరిగింది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారుతుందా దాంతో పాటు కాళేశ్వరంలో అవినీతి జరిగిందా నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది వాస్తవ కోణాలన్నింటినీ కూడా కేసీఆర్ నిన్న ప్రజల ముందుంచే ప్రయత్నం చేసిండు ఎస్ నిజమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా కేసీఆర్ చాలా క్లారిటీగా కూడా ప్రజల ముందుంచే ప్రయత్నం అయితే చేసిండు దాంట్లో నిజానికి చెప్పాలంటే సక్సెస్ఫుల్ అయిపోయిన పరిస్థితి కూడా కనబడింది అయితే రకరకాలుగా చాలామంది చాలా రకాలుగా కూడా విమర్శలు చేస్తున్నారు వాస్తవానికి ఏంటంటే గతంలో చాలామందిని చేసినప్పుడు వ్యూవర్షిప్ ఏ విధంగా ఉండేది కేసీఆర్కు సంబంధించి స్టూడియోలో కూర్చున్నప్పుడు ఎట్లుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో ఒక అంశం చక్కర కొడుతుంది అయితే ఇది శాటిలైట్ అనే విషయాన్ని చాలామంది మర్చిపోయారు నెంబర్ 1 నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే శాటిలైట్ సంస్థతో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత అంటే పూర్తి స్థాయిలో కూడా అందరికీ సంబంధించి సమాచార వారిని ఏంది ప్రచారం చేసే దాంట్లో కొన్ని సంస్థలు టాప్లో ఉన్నాయి దాంట్లో ప్రధానంగా కూడా కేసీఆర్ నిన్న కూర్చున్నాడు కేసీఆర్ కూర్చున్న తర్వాత చెప్పిన అంశాలు ఏంటి నిజంగా కేసీఆర్ ఎందుకు రావాల్సి వచ్చింది ప్రజల్లోకి రావాల్సిన కేసీఆర్ ఒక ఛానల్లో కూర్చొని ఎందుకు వాదన మొదలుపెట్టాడు వాదన ప్రతివాదన దీనికి నిన్న చాలా అర్థాలు కూడా వెళ్ళిపోయాయండి బాబోయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అనే వ్యక్తి నిన్న స్టార్ట్ చేసిన యుద్ధం అంతా ఇంతా కాదు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి చూడండి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది మళ్ళీ తర్వాత ఇది టీఆర్ఎస్గా మారుతుందా పెద్ద $1 మిలియన్ ప్రశ్నకు ఒకటి దాంతోపాటు తెలంగాణ బిడ్డలారా మరొక విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా మీ ముందుకు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంటి అంటే దానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా చూడండి ఇక్కడ కేసీఆర్ ఏకంగా పూర్తి స్థాయిలో ఏం జరిగింది దాంతోపాటు జరుగుతున్నదేంది ఈ రెండింటినీ కూడా కేసీఆర్ తెలంగాణ ప్రజల ముంగట పెట్టిండు ఏంటి ఉద్యమం నాటి ప్రస్థానం ప్రభుత్వం మళ్ళీ విపక్షం మళ్ళీ ప్రభుత్వం ఈ అంశాలన్నింటినీ కూడా చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రజల ముందు పెట్టిండు కేసీఆర్ అయితే ఇక్కడ చాలామందికి మిలియన్ ఏంది అంటే ప్రశ్న ఏంటి అంటే ఇగో ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపు చెందుతుందా తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీకి సంబంధించి 2001లో నామకరణం చేసిన ఈ పేరు ఇక మళ్ళీ ఈ పేరుగా మారుతుందా అనేది ప్రశ్న చాలామందికి 2001 నుండి దాదాపుగా 2014-18 వరకు ఈ పేరుతో అంటే టీఆర్ఎస్ పార్టీ పేరుతో ఎన్నికలకు వెళ్ళిన కేసీఆర్ మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీని పేరు మారుస్తారా అనే ఒక ప్రశ్న ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది అయితే కేసీఆర్ గారు ఒక చాలా క్లారిటీగా చెప్పిండు కేసీఆర్ ఏమన్నాడు అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది దీని పేరుతో తెలంగాణలో ఒక 100 పేర్లు నమోదైనాయి ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి అని తెలంగాణ రైతు సమితి అని తెలంగాణ ఏంది రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీది అయితే ఇట్లా రకరకాలుగా కూడా టీఆర్ఎస్ పేరుతోని చాలా పేర్లు కూడా రిజిస్ట్రేషన్ కావడంతో ఇక మనం టీఆర్ఎస్గా మారితే ఓటు బ్యాంకు రాజకీయాలు కానీ రాజకీయంగా మనం చేస్తున్న పోరాటంలో ఓటు అనేది చాలా కీలక అంశం ఓటు వేసిన వ్యక్తికి ఎంత ఇంపార్టెంటో ఓటు వేయించుకున్న పార్టీకి కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలలో ఉండాల్సిన పార్టీ కాబట్టి ప్రతి ఓటును కూడా చాలా ఏంది అంటే ఒక ఇంటికి పునాదిలను అలా ప్రభుత్వ ఏర్పాటుకు ఓటు అనేది కూడా అంతే పునాది కాబట్టి చాలా క్లారిటీగా కూడా ఇక టీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ మర్చిపోర్రి కేవలం చరిత్ర పుటలలో మాత్రం టీఆర్ఎస్ అనేది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినందుకు టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్దాం ఇక టీఆర్ఎస్ పేరు మీద వందలాది రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి కాబట్టి ఎందుకంటే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇబ్బంది తలగకుండా ఉండేందుకు ఇక ప్రధానంగా కూడా తెలంగాణ బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఇక ఇది ఎప్పటికీ ఇదే పార్టీ ఇదే నామకరణం ఉంటుంది ఇక ఈ నామకరణానికి సంబంధించి చాలామంది ఏంది అంటే రకరకాలుగా చాలా రకాలుగా అనుకుంటున్నారు కానీ ఇక ఫిక్స్ కావాల్సింది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ 100% ఇక టీఆర్ఎస్ పార్టీగా మారడానికి సంసిద్ధంగా లేదు
టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ మారదు. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ అనేది ఇతర విపక్షాలకు కానీ చాలామందికి కూడా ఆయుధంగా మారిపోయిన పరిస్థితి. తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి అల్టిమేట్గా మళ్ళీ చివరిలో టీఆర్ఎస్ అనే జెండా కలర్తో, టీఆర్ఎస్ అనే తెలంగాణ మ్యాప్తో చాలా కూడా ఏర్పడ్డాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇది రాదు అనే విషయాన్ని మర్చిపోర్రి. ఇక బీఆర్ఎస్ అనేది ప్రభంజనంలో ఉండాల్సిన విషయం. రైట్, ఇది ఒకటి. ప్రధానంగా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారదు, బీఆర్ఎస్గానే కొనసాగుతుంది అంటూ కేసీఆర్ చాలా క్లారిటీగా క్లియర్గా కుండబద్దలు కొట్టాను. ఇక మరో అంశం ఏంటంటే కేసీఆర్ గారు 3 అంశాలను ప్రధానంగా ప్రామాణికంగా చెప్పిండు. ఒకటి ఉద్యమం, దాంతోపాటు ప్రభుత్వం, తర్వాత విపక్షం, మళ్ళీ ప్రభుత్వం. అయితే నిన్న ఎవరు కడియం శ్రీహరి అనుకుంటా, పాపం ఏది వాళ్ళ బిడ్డను కడియం కావ్యాన్ని నాన్న, ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణ సంస్కృతి ప్రకారం మన ఇంటి బిడ్డ ఇంకో ఇంటికి చేరితే ఖచ్చితంగా వాళ్ళ అత్తారి పేరు పెట్టుకొని మాత్రం ఉంటుంది, దాంట్లో ఎవరికైనా వర్తిస్తుంది. సో ఈ విషయాన్ని పక్కన పెడదాం. సో కడియం శ్రీహరి ఏం చెప్పిండు అంటే పూర్తి స్థాయిలో అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు, మీరు చదువుకున్న పాఠశాలల్లోనే నేను చదువుకున్నా, నేను దాంట్లో సీనియర్గా కొనసాగిన, మీరు జూనియర్గా ఉండాలి, మీ ప్రభుత్వం కొనసాగాలని నీతి సూత్తులు శుద్ధపూస మాటలు చెప్పిన ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత నేనేమని చెప్తున్నాడు అంటే, స్టేషన్ గన్పూర్లో మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేది కొన్ని రోజులుగానే ఉంటుంది, కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందంట కదా అని ఓ ప్రముఖ ఛానల్లో చర్చా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అడిగాను. అయితే ఈ కడియం శ్రీహరి అనేటైన ఏం చెప్పిండు తెలుసా? లేదు అలాంటి స్కోప్ లేదు, కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎట్టి పరిస్థితులలో అలాంటి ఆలోచన చేయట్లేదు అని చెప్పిండు. అంటే కేసీఆర్ మీద పదే ఏంది పేగులు మెడలేసుకుంటా, ఏదో పాతాలని దొక్తా, 10 మీటర్లు దొక్తా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారికి చెంప చెల్లు అనిపించేలా కడియం శ్రీహరి సమాధానం చెప్పిండు. ఎందుకు అంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారంలోకి రాబోతున్నదని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి పదే తెలంగాణ రాష్ట్రంలో, అంటే మొన్నటికి మొన్న డిసెంబర్లో జరిగిన ఎన్నికలు, వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టిన ఒక మాట అన్నట్టు. ఏంది అంటే ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చేస్తా అంటే కడియం శ్రీహరి ఓ ప్రముఖ ఛానల్లో కూర్చొని చాలా క్లారిటీగా చెప్పిండు, ప్రభుత్వాన్ని కేసీఆర్ కూల్చడానికి ఎట్టి పరిస్థితులలో అలాంటి ఆలోచన, అలాంటి కార్యాచరణ లేదు అని చెప్పిండు. అంటే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు జరిగిన చర్చను నిన్న జరిగిన ఓ టీవీ డిబేట్లో కుండబద్దలు కొట్టిండు. అంటే అది కేసీఆర్కున్న నిబద్ధత, కేసీఆర్కున్న ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల ఉన్న ఒక గౌరవం. ఒక పార్టీని కూల్చేంత మూర్ఖుడు కాదు. ఈ మూర్ఖులు చెప్పే మాటలను మీరు నమ్మకండి. కేసీఆర్ అనే వ్యక్తి అల్టిమేట్గా గొప్ప నాయకుడు. ఇది మరో అంశం. అయితే ఇక కేసీఆర్ ప్రస్థానానికి సంబంధించి చాలా క్లియర్గా నిన్న చాలా అంశాలు చెప్పింది. నేనేమంటున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, షేర్ చేసుకోర్రి, 100 మందికి చెప్పుర్రు. ఒక్కరు ప్రతి గ్రూపులలో షేర్ చేయర్రి. ఇగో ఇదే సబ్స్క్రైబ్ బటన్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇగో బెల్ బటన్ ఒత్తుర్రి. దాంతో పాటుగా 9908572666 అనే నెంబరు, ఇది మనదే. దీనికి గూగుల్ పే, ఫోన్పే సహకారం అందించండి. మీ సమస్యలకు సంబంధించి కూడా ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది. రైట్, ఇక నేనేం చెప్తున్నా అంటే కేసీఆర్ మాటలనే చాలా ఉన్నాయి. దేవుళ్ళపై ఒట్లు, కేసీఆర్ పై తిట్లు. దీంట్లో చాలామంది ఏంటంటే లైట్ తీసుకున్నారు. కేసీఆర్ ఆ ప్రాస కోసం చెప్పిండు, కేసీఆర్ లేకపోతే ఆ కంటెంట్ కోసం చెప్పిండు అనేది చాలామంది అంటున్నారు. కానీ కేసీఆర్ చెప్పిన దీంట్లో చాలా క్లారిటీ ఉంది. ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అంటే, ఇక్కడ దేవుడు కనిపించడు, కానీ దేవుని మీద ఒట్లేస్తున్నారు. దేవుని మీద ఒట్టేసిన బండి సంజయ్ భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించి కేసీఆర్ మీద అనేక ఆరోపణలు చేసి ఓట్లేసిన బండి సంజయ్, మీ అందరికీ గుర్తుండాలి, ఆయన లక్ష్మీ నరసింహస్వామి, ఏది మన గిన్నె నల్గొండకు సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన దేవుడి మీద ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఏం జరిగింది? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోల్పోయాడు. రాష్ట్ర అధ్యక్ష పదవిని పూర్తి స్థాయిలో కూడా ఎవరు బండి సంజయ్ కోల్పోయాడు, అధ్యక్ష పదవిని కోల్పోయాడు. ఇది ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ తర్వాత ఏమైంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి, యనుమల రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే దేవుని మీద ఒట్టేస్తాడు, కేసీఆర్ మీద తిట్లు తిడుతుండు. అయితే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే, దేవుడి మీద ఒట్లు, కేసీఆర్ మీద తిట్లకు గల కారణాలలో డెప్త్ ఉన్నది.
దేవుడి మీద అయినా ఎందుకు ఓట్లేస్తున్నాడు అంటే ఒకటి క్లియర్ కట్గా వినండి. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది మండి, తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్పు పేరుతోని ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి 1% పైగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో ఓ బైబిల్ లాంటిది, ఓ ఖురాన్ లాంటిది, ఓ భగవద్గీత లాంటిది అని ప్రచారం అయితే చేసిలా చేయలేదా? సో మేము ఇచ్చే అంశాలు చాలా క్లారిటీగా కూడా చెప్తున్నాం. ఈ మా మేనిఫెస్టోను ఖచ్చితంగా 100 రోజులలో అమలు చేస్తామని చెప్పారు. ఎవరికి చెప్పారు? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు 4 కోట్ల మందికి ప్రమాణ స్వీకారంగా చెప్పారు. ఈ 6 గ్యారంటీలను చట్టబద్ధత చేస్తామని 4 కోట్ల మంది ప్రజలకు చెప్పారు. దానితో పాటుగా ఇంకొకటి ఏంది అంటే ఈ ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుతో పాటుగా మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులలో హామీలను నిలబెట్టనప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. దేవుడు కనిపించాడు కదా, దేవుడు వినిపించాడు కదా, దేవుని మీద ఒట్లేసినాం, ప్రజలందరినీ సెంటిమెంట్ ఫూల్స్ చేస్తామంటే ఒక విషయం రేవంత్ రెడ్డి తెలియంది ఏంది అంటే తెలంగాణ గడ్డ మీద తెలంగాణ బిడ్డ పుడితే చాలా చైతన్యవంతులు. ఈ తెలంగాణ గడ్డ మట్టి వాసనలో పెరిగిన ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో రోషం పౌరుషం ఏ స్థాయిలో ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా ఉప్పు కారం తిని పెరిగినోళ్ళే. ఇక్కడ దేవుడి మీద ఒట్లేసో ఎవరినో నమ్మిద్దాం ఏదో చేద్దామంటే అది తప్పు ముచ్చట. వారికి పుట్టగతులు లేకుండా పోతారు. ఇది క్లారిటీ. ఎందుకు అంటే వీళ్ళు చేసిన 4 పాపాల గురించి చెప్తా. పాపాలే అంట నేను. 4 పాపాలు చేసేళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి. నెంబర్ 1 పాపం, రైతులకు డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తా, గిట్ల పోయి గిట్ల తెచ్చుకోరు అన్నారు. ఆ మాట తప్పిండు కాబట్టి ఈయన పాపకారి మనిషి. ఒకటి. రెండోది ఏంది పాపాలు? ఎందుకంటే తెలంగాణ ప్రజలు దైవంతో సమానం, ప్రజలందరూ దేవుళ్ళతో సమానం. దేవుడు ప్రత్యక్షంగా లేకపోయినా మనిషి రూపంలో సాయం చేస్తాడు అనేది ఒక విశ్వాసం ఉంటుంది. మరి ఓటు వేసింది కూడా ఓటరే కదా. ఓటర్ మహాశయులు తెలంగాణ ప్రజలు. నేనేమంటున్నానంటే నా మనసులో మాట కాదు, యావత్ తెలంగాణ బిడ్డల మనస్సాక్షి చెప్తున్నా, దైవంతో సమానం. అలాంటి వారికి హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసిండు. మెగా డిఎస్సికి డిసెంబర్ అన్నాడు, పోయింది. దాంతోపాటు 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నాడు, పోయింది. దాంతోపాటు 100 రోజులలో 6 గ్యారంటీలను 13 అంశాలను నెరవేరుస్తానని చెప్పిండు, పోయింది. ఇప్పుడు ఏమైంది? చివరికి అల్టిమేట్గా వచ్చేటాలకు దేవుళ్ళ మీద ప్రమాణాలు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు గతంలో ఇచ్చిన అంశాలు ఏదైనా అమలు చేసి ఉండి తర్వాత కొత్తగా మేము ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, అవి అమలు చేయకపోతే కదా వీళ్ళు చెప్పాల్సింది. ఇది లేని పరిస్థితి. ఇక ఒక్కసారి మనం నిన్న కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, కేసీఆర్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, కేసీఆర్ ఎందుకు ఏంది ఆ ఛానల్లో కూర్చొని ఒక ఇంటర్వ్యూలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది మనం చూద్దాం. ఇక సోషల్ మీడియా, ఒక్క నిమిషం నేను సోషల్ మీడియా వాళ్ళకి చెప్పాలి. ఏంది అంటే ఒక్కొక్కడు ఏంది అంటే ఇక నా భాషలో చెప్పాలంటే ఎల్లుకు అటేటు ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ మీద పోస్టులు పెట్టేటోళ్ళు అందరికీ వర్తిస్తుంది. ఎవరెవరైతే వ్యతిరేకంగా పెడతారో వాళ్ళందరికీ ట్యాగ్ చెప్తున్నా. ఎల్కాన్ నుండి మొదలు పెడితే ఓ దాకా అన్ని బూతులే ఉంటాయి, వాళ్ళు ఏమైనా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే శాటిలైట్ ఛానల్లో కూర్చున్నప్పుడు 60,000 మంది మినిమం చూసారు. అది శాటిలైట్ ఛానల్, అందరూ టీవీలలో కూడా చూస్తారు. నెంబర్ 1 ఇది ఇక్కడితో అయిపోయింది కదా, ప్రభంజనం అయింది నిన్న. ఓకేనా? కేసీఆర్ అనే వ్యక్తి అలా కూర్చోవడం వల్ల. ఒకటి, కేసీఆర్ అన్నిటికీ కూడా క్లారిటీ ఇచ్చిండు. ఈ క్లారిటీ ఇవ్వడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి క్లియర్ కట్గా అంశాలు వచ్చినాయి. సరే, ఎందుకు కూర్చున్నాడు కేసీఆర్ అంటే ఓ ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, సోషల్ మీడియాలో రాస్తున్నది ఏంటంటే పిఆర్ స్టంట్లు అన్నట్టు అవన్నీ. దాంతోపాటు ఇతర దేశాలలో ఉండేవాళ్ళు లేకపోతే జర్నలిస్టులు మేము అని చెప్పుకునే ఏంది అంటే సోకాల్డ్ వాళ్ళంతా కూడా నిన్న క్లియర్ కట్గా కుండ బద్దలు కొట్టినట్టుగా కేసీఆర్ చెప్పిండు. వీళ్ళు ఏంది ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, టీవీ డిబేట్లలో ఎందుకు కూకున్నారంటే యనుమూల రేవంత్ రెడ్డి, మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ సీఎం, ఈయన పేరు యనుమూల రేవంత్ రెడ్డి. సీఎం అయిన తర్వాత ఏబిఎన్ ఛానల్కి ఎందుకు వేయండి? ఇంటికెళ్ళి వీకనీకి వేయండా, కోడిగుడ్లు చేయనీకి వేయండా, చపాతీలు వేయనీకి వేయండా, ఇడ్లీలు చేయనీకి వేయండా, ఎగ్ బజ్జీలు వేయనీకి వేయండా, దేనికి వేయండు? దీని గురించి మాట్లాడరండి. కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే మాట్లాడతారు కానీ కేసీఆర్ పోయి ఆ ప్రముఖ ఛానల్లో కూకుంటే మాట్లాడతారు కానీ సీఎం అయిన తర్వాత ఏబిఎన్ ఛానల్కు ఎంటికల వీకనీకి వేయండా, లేకపోతే గోర్లు కత్తనిచ్చిన వేయండా, టిఫిన్లు చేయనీకి వేయండా, బువ్వండనీకి వేయండా, ఇది మాత్రం మాట్లాడద్దు. దీని గురించి ఆ సోకాల్ సోషల్ మీడియా ఏమంటుందని నెంబర్ 1. ఇక నెంబర్ 2, నేను చెప్పిన కదా కేసీఆర్కు సంబంధించి
ఆ డిబేట్లో ప్రధానంగా కూర్చోవడానికి 4 కారణాలు ఉన్నాయి. మీ అందరికీ తెలవాలి. ఒకటి, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఏంది 2014 ఇక్కడ ఒక్క నిమిషం వినండి. 1956, 1982 ఇవి చాలా కీలకమైన ఘట్టాలు తెలంగాణ రాష్ట్రంలో. ఇంకొకటి కూడా ఉంటుంది 1969, ఇది ఉద్యమానికి సంబంధించింది. ఈ 1956 నుంచి 2014 వరకు ఉన్న సాగునీరు అంటే తెలంగాణలో ఏదైతే రైతాంగానికి నీటిని ఇస్తున్నదో, ఎన్ని హెక్టార్లలో ఇచ్చిందో, వ్యవసాయానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించిందో కేవలం కేసీఆర్ గారు 2014 నుండి 2023 వరకు ఈ సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో 1956 నుండి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి సాగునీరు ఎన్ని హెక్టార్లలో ఇచ్చిందో కేసీఆర్ కేవలం 2014 నుండి 23 వరకే ఇచ్చిండు. ఎట్లా సాధ్యం? నెంబర్ 1 అందులో కూర్చోవడానికి. ఇక దానితో పాటు రెండోది ఏంటి అంటే ఇక్కడ 1969లో తెలంగాణ ఉద్యమం రాంది 2014లో తీసుకొచ్చిండు. అది లీడర్కున్న ఏంది అంటే చరిత్రలో తన పేరును తాను లిఖించుకోవడం. ఇక 1983లో పరిపాలనా వ్యవస్థ ఎట్లున్నది అనేది మీ అందరికీ తెలిసిన విషయం. అయితే దీంట్లో ప్రధానంగా కూడా మొదటిది, గత ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నింటినీ కూడా ఎగనామం పెట్టి చేయడం. దాంతోపాటు వీళ్ళు ఇచ్చిన 100 రోజులలో 6 గ్యారంటీలు, దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా అమలు చేస్తామంటూ హామీ ఇచ్చిన పరిస్థితి. మూడోది, రాష్ట్రానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రులు కానీ ఇప్పటి వరకు రైతులకు సంబంధించి అల్లాడిపోతూ ఉంటే రివ్యూ చేయలేదు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన దాని గురించి కూడా మాట్లాడలేదు. ఇక నాలుగోది ఏంది అంటే సీఎం రివ్యూలు పక్కకు పోయినాయి. కేవలం ఏంది అంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న ఏది ముఖ్యమంత్రి డిసెంబర్ నెలలో ముఖ్యమంత్రి ఆగమేఘాల మీద పెట్టిండు, తర్వాత పోయినాయి. ఇక ఐదోది, విచారణ పేరుతోని కాళేశ్వరాన్ని మూతేయడం ప్రయత్నం కానీ దాంతోపాటు కనీసం సాగు త్రాగునీరు అందించలేని పరిస్థితి. ఆరోది, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానీ. ఏడోది, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు కానీ. ఇక ఎనిమిదో అంశం వచ్చేసి సోకాల్డ్ మీడియాకు సంబంధించిన సెటర్లు కానీ. ఇవన్నింటినీ కూడా క్లియర్ కట్గా కూడా చెప్పిండు. చెప్పాల్సిన బాధ్యత కూడా కేసీఆర్ మీద ఉన్నది. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన 10 సంవత్సరాల పాటు పరిపాలించిన వ్యక్తి, మళ్ళీ విపక్ష పార్టీలో అద్భుతంగా అదే తిలకం దిద్ది అదే స్టూడియోలో 14 సంవత్సరాల తర్వాత కేసీఆర్ అక్కడ కూర్చొని చాలా క్లారిటీగా చెప్పిండు. నేను ఇందులో ఒక్కొక్క అంశాన్ని పోస్ట్ మార్టం చేసుకుంటూ వస్తా, ఎందుకంటే క్లియర్ కట్గా ఎవరిది ఏంది అనేది చెప్తాయి. దీంట్లో ఎవరి పక్షన ఏందంటే వాళ్ళు స్వపక్షం ఇంకోళ్ళు విపక్షం లేదు, క్లియర్ కట్గా మాట్లాడుకోవాలి. అలా ఒక్కసారి ఆలోచించాం. దేవుళ్లపై ఒట్లు, కేసీఆర్ పై తిట్లు, ఇదేనా పరిపాలన అంటే? కేసీఆర్ రణగర్జన. నేను క్లియర్ కట్గా చెప్పిన 6 గ్యారంటీలు అటకెక్కిన వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, మళ్ళీ అందులో కేసీఆర్ మీదనే ఏంది అంటే గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదనే కేసీఆర్ను పక్కన పెట్టిలు తెలంగాణ ప్రజలు. విపక్షంలో ఉన్నప్పుడు కూడా ఊకే కేసీఆర్ మీద పడి అదేంది ఊకే ఏందంటే నోట్ల నాలుకే ఉన్నది కదా అని ఊకే కేసీఆర్ను తిట్టే ప్రయత్నం చేసేది తప్ప గత ప్రభుత్వం గిన్ని చేసింది, మా కొత్త ప్రభుత్వం వచ్చింది అంతకంటే అద్భుతంగా చేస్తామనే సోయిని మర్చిపోయిలు. నెంబర్ 1. ఇంకొకటి ఏంది అంటే పరిపాలన అంటే ఎట్లుండాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న అంశాలన్నింటినీ కూడా మనం చూస్తాం. ఎవరెవరు వారధులుగా ఉంటారు, శాఖలకు సంబంధించి ఎట్లుంటే ఏం కథ అనేది చూస్తున్నాం. దానికి సంబంధించి సమీక్ష చేయకపోతే కేసీఆర్ అనే వ్యక్తి గత ప్రభుత్వానికి సంబంధించి అక్కడ జరిగింది స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ ఇతరత్ర జరిగితే ఒకరోజు కాకపోయినా 2వ రోజైనా ఖచ్చితంగా స్పందించింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, నల్గొండలో 2 చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం చెప్పింది. కానీ దానికి కనీసం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి పరామర్శించిన పాపాన లేదు. ఇంకొక అంశం ఏంటంటే అక్కడ దళిత బిడ్డ ప్రశాంత్ చనిపోతే పులిహోర దీని ఇప్పటి వరకు సీఎం మంత్రులు ప్రకటన చేయలేదు. అంటే వీళ్ళల్లో మానవత్వం ఎంతున్నది అనేది మీకు గుర్తు చేస్తున్నా. ఒకటి, కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం, రైతులు విలవిలలాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ, రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించం. ఎందుకు సహిస్తాడు? ఉప్పు కారం తిన్న ఏ ఒక్కరు కూడా సహించరు. ఎందుకు సహించరు అంటే దీంట్లో క్లియర్గా ఏంటి అంటే తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రం కోసం పదవులను అన్నింటినీ పక్కన పెట్టి 14 ఏళ్ల నిరంతరాయ పోరాటం చేసింది కేసీఆర్.
కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇలా తెలంగాణ వచ్చేదే కాదు. ఈ సోకాల్డ్ ఎన్నైనా చెప్తారు కానీ వాళ్ళు కోడిగుడ్డు మీద ఈకలు వీకే బ్యాచ్. వాళ్ళ వల్ల ఏం కాదు, ఏం పీకలేరు కూడా. డైరెక్ట్ చెప్తున్నా, తెలంగాణలో భాషలో చెప్తున్నా ఏం పీకలేరు. కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి 1969లో ఎందుకు రాలే? ఆ రోజు 600 మంది చచ్చిపోయారు కదా. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తీసుకురాలే? 2001 నుండి ఇప్పటి వరకు కూడా దశలు మారుస్తూ, రూపాన్ని మారుస్తూ, ఉద్యమాన్ని ఏ సమయంలో ఉవ్వెత్తునేయాలి, ఏ సమయంలో సైలెంట్గా ఉండాలి, ఏ సమయంలో ఎదగాలి, ఏ సమయంలో సైలెంట్గా ఉండాలనేది కేసీఆర్ చాకచక్యంగా వహించిండు. కాబట్టి ఖచ్చితంగా 2014 వరకు తన నిరంతరాయ పోరాటం చేసిండు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పూర్తి స్థాయిలో తెలంగాణలోని అన్ని చోట్ల గురుకులాలు కట్టించడం, కలెక్టరేట్ భవన్లు కట్టించడం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించడం, రోడ్లు వేయించడం, సాగునీటిని పూర్తి స్థాయిలో నీళ్లు అందించడం, నిరంతరాయమైన కరెంట్ అందించడం, దాంతోపాటు కేసీఆర్ కిట్ అందించడం. ఇప్పుడు ప్రభుత్వ దవాఖానల మీద స్పెషల్ ఫోకస్ పెట్టి కొత్త కొత్త దవాఖానలు కట్టే ప్రయత్నంలో ప్రభుత్వం అనేది పోయింది. కాంగ్రెస్ ఏంది అంటే తనకు ఒక అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఖచ్చితంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ మంత్రులకు ఒకరిద్దరికి తప్ప అడ్మినిస్ట్రేషన్ అయితే ముఖ్యమంత్రి గారికి అయితే తెలియదు. ఇది క్లియర్ కట్. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకముందుకే కేసీఆర్ అనే వ్యక్తి ఎట్లా చేయాలి, ఈ తెలంగాణలో నీటి సమస్య ఎట్లొచ్చింది, అప్పుడు ఏంది ఎవరు మన అప్పుడు నిజాం కాలం ప్రభులు కావచ్చు, లేకపోతే ఇంకోడు పరిపాలించినప్పుడు ఈ చెరువులు ఏమైపోయినాయి, ఎట్లా అన్యాయం జరిగింది, ఏం జరిగింది అని అధికారం రాకముందుకే, ప్రభుత్వాలు ఏర్పడముందుకే, తెలంగాణ రాకముందుకే ఢిల్లీలో కూకొని ఆలోచించిన ఘనత ఆయనది. ఈడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రియాల్టర్ను బెదిరించాలి, ఏ బిల్డర్ను బెదిరించాలి, ఏ జర్నలిస్టు మీద కేసులు పెట్టాలి, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఏ సోషల్ మీడియా కార్యకర్తను కొట్టాలి, ఎవరిని చంపాలి అని చెప్పే ఈ నైతికంతా ఒక్కసారి మీరు ఎవరిది మంచితనం, ఎవరిది లంగతనం అనేది మీరు ఆలోచించుకోండి. నేను కేవలం పోస్ట్ మార్టం మాత్రమే చేస్తున్నా, మీరే ఫైనల్గా ఆలోచించుకోరు. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఈసారి కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ కు 8 నుంచి 12 వస్తాయి. అయితే దీంట్లో క్లారిటీ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే క్లియర్ కట్ గా ఒకసారి మీరు ఆలోచించండి. బీజేపీని గెలిపించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది క్లియర్ కట్ గా. ఈడ బీఆర్ఎస్ కు సంబంధించి, బీజేపీకి సంబంధించి, కాంగ్రెస్ కు సంబంధించి పోస్ట్ మార్టం చేస్తున్నా. ఒకసారి మీరు చూడండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చిన నేతలను అభ్యర్థులుగా ప్రకటించలే, బీజేపీ నుంచి అభ్యర్థులుగా వచ్చిన వ్యక్తులను, తన పార్టీకి సంబంధించిన ఉద్యమకాలను, తమ పార్టీకి సంబంధించిన కొత్త నాయకత్వాన్ని తెర మీదకి తీసుకొస్తూ ప్రకటించింది. ఇందులో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. దీంట్లో ఇంకెలాంటి డౌట్ లేదు. ఇక బీజేపీ ఇతర పార్టీ నుండి వచ్చిన వాళ్ళు, దాంతో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన నేతలను ఇక్కడ అభ్యర్థులుగా ప్రకటించాలి. ఇక కాంగ్రెస్ ఎక్కువ శాతం ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు, దాంతోపాటు గెలిచే అవకాశం ఉన్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క స్నేహితుడైనటువంటి ఎవరిని బీజేపీ గెలిపించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి. ఎట్లా అనేది కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి, ఫస్ట్ చేవెళ్లలో సునీత మహేందర్ రెడ్డికి సంబంధించి వాళ్ళు గెలుస్తారు. అక్కడ వాళ్ళని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో వేసిండు. ఒకటి. రెండోది సికింద్రాబాద్కు రెండోది ఇక్కడ మన ఏది వరంగల్, ఈయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కడియం శ్రీహరి, ఈయనను ఇక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. ఇక దానితో పాటుగా మరొక విషయం ఏంటంటే సికింద్రాబాద్కు సంబంధించి, కరీంనగర్కు సంబంధించి ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ అది. ఇక మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళకే ఎక్కువ అవకాశం ఇస్తూ, ఎక్కువ స్కోప్ ఇస్తూ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ తన ఓటమిని తానే అంగీకరించింది. ఇక్కడ కనీసం కేసీఆర్ ఎన్నన్నాడు, ఈసారి కాంగ్రెస్కి ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పారు. మనకున్న అంచనా ప్రకారం 1 నుండి 3 సీట్ల స్థానంలో మధ్యలో అయిపోతుంది. దాని తర్వాత బీఆర్ఎస్ 8 నుంచి 13 సీట్ల మధ్యలో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన స్థానాలలో బీజేపీ ఉంటుంది. పక్కా ఈసారి చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే బీఆర్ఎస్కి ఎక్కడా అని అనుకుంటున్నారు. కానీ ఈసారి బీఆర్ఎస్ను గెలిపించడానికి ప్రజలు తమ వంతు ప్రయత్నంగా పూర్తి స్థాయిలో కంకణ బద్దులై ఉన్నారు. ఎందుకు అంటే కరెంటు కష్టాలు చూసిలు, త్రాగునీరు కష్టాలు చూసిలు, బెదిరింపులు చూసిలు, అక్రమ కేసులు చూసిలు, దాంతో పాటుగా ఏంది అంటే సహనం, ఓపిక నశించిపోయి ఉన్నది. ఇప్పుడు రైతులకు కనుక వాళ్ళకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలలో బల్లగుద్ది గంట బగాయించి తెలంగాణ గలం దళం బలం వినిపించేటట్లు బీఆర్ఎస్ను గెలిపించడానికి వాళ్ళు శతదా ప్రయత్నం చేస్తున్న మొదటి అంశంగా చెప్పవచ్చు. ఇక ఇంకొకటి మరో అంశం ఏంటంటే బీజేపీకి పునాదులు లేవు, 1 సీటు గెలిస్తే గొప్ప. ఇంకొకటి ఏంటంటే బీజేపీకి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు అది బీజేపీ పార్టీ అనేది చాలా ఎట్లా అంటే దేశవ్యాప్తంగా ఉండొచ్చు, కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ కొంతమేరకే ఉంది. కార్యకర్తలకైనా లేకపోతే కొంతమంది మాత్రం ఉన్నారు, కానీ గెలిచే స్థానాలు లేవు. ఎందుకు లేవు అంటే
వాళ్ళు ఏం చేసిర్రు అనేది తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏంటంటే తెలంగాణ బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి చాలా స్కోప్ ఉంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ కూడా ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి తెలంగాణ ప్రజలే మార్పు కోరుకున్నారు. బాపు నువ్వు రావాలన్న నేను మాట ఖచ్చితంగా అది నిజమవుతుంది, అది శాసనం అవుతుంది. మీరు చూడుర్రి, ఎందుకన్నానో కూడా తర్వాత అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తారు. ఇక ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం, ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు హిమాచల్ కర్ణాటకపై మోదీ బాంబ్ అయితే ఖాయం. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ దాదాపుగా మీ అందరికీ తెలుసు 2018 నుంచి ఎన్ని ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసిందో ఏమేం చేసిందో మీరు కళ్ళ ముంగట ఉండి చూసిన వ్యక్తులు తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక ఆ తర్వాత ఏంది మోడీ ప్రభుత్వం చేయబోయే అంశం కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఏంటి ఇందులో ప్రధానంగా కూడా హిమాచల్ ప్రదేశ్ ఏంది అంటే కర్ణాటకపై ఖచ్చితంగా ఉంటుంది, ఆ తర్వాత తెలంగాణ మీద ఉంటారు, ఆ తర్వాత ఏపీ మీదకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రధానంగా కూడా చెప్పాల్సిన అంశం. ఆ వరుసలో వంతు తెలంగాణది కూడా ఉంటుంది. తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చేయడానికి మోడీ సర్కార్ ఏమైనా చేస్తుంది అనే విషయం క్లియర్ కట్గా అందరికీ తెలుసు. ఇక ఎప్పుడొచ్చినా ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా బీఆర్ఎస్ సర్కారు ఖాయం. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఏది అపనమ్మకం, అస్థిరత్వం. ఇక బీజేపీతో రేవంత్ రెడ్డి లింక్ పై అనుమానాలు. రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించట్లేదు? ఇందులో ఒక క్లియర్ అంశం ఉన్నది. తెలంగాణ ప్రజలారా మీరే చెప్పుర్రి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లక్ష్మణ్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, మా పార్టీలోకి రావడానికి మేము ఆహ్వానిస్తున్నామని చెప్పిండు. నెంబర్ 1. నెంబర్ 2 ఎలేటి మహేశ్వర్ రెడ్డి అయితే కుండ బద్దలు కొడుతున్నాడు రోజు. ఎట్లా అంటే రోకల్ బండల పసుపు కొమ్ములేసి దంచినట్టు చెప్తుండు. మీ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు, మీకు ఏమీ ఉండదు, మీరు గుర్తుపెట్టుకోర్రి అని చెప్తున్నాడు. ఇక ఖచ్చితంగా కూడా ఆయనకు ఓటుకు నోటు కేసుంది, అది జూలైలో క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా కూడా ఆయన భయం కూడా ఆయనకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ బిడ్డలారా చాలా క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎట్టి పరిస్థితులలో పార్టీ మారతాడా అంటే మారే అవకాశాలు అయితే చాలా క్లారిటీగా ఉన్న విషయం కనబడుతుంది. ఇక మాతో టచ్లో ఉన్న ఆ నేత పేరు చెప్పను, ఏమని చెప్పిండంటే దాదాపుగా కేసీఆర్కు సంబంధించి మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని వాళ్ళే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏమని అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఒక క్లారిటీగా చెప్పిండు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీరందరూ అనుకుంటున్నారేమో కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 64 మందిలో కేసీఆర్తో 24 మంది ఉన్నారు. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. కేసీఆర్ చాలా క్లారిటీగా చెప్పడానికి కారణం ఏంటంటే కేసీఆర్ దగ్గర పక్కా సమాచారం ఉన్నది. ఈ పక్కా సమాచారానికి కారణం ఏంటి అంటే వాళ్ళే స్వయంగా కేసీఆర్ని కలిసే ప్రయత్నం చెప్పి మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, ఈ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం వాటిల్లుతుంది, సో ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, మీరు ఓకే అంటే మేము సిద్ధంగా ఉన్నామంటూ కుండ బద్దలు కొట్టిన విషయం. ఇక దానితో పాటుగా ఏపీలో జగనే గెలుస్తాడని మాకు సమాచారం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. వాలంటరీ వ్యవస్థ సక్సెస్ఫుల్ అయింది. దాంతోపాటు అక్కడ పూర్తి స్థాయిలో కూడా వ్యవస్థకు సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏవేవైతున్నాయో గతానికి సంబంధించి ఇప్పటికీ కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీరియడ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ ఇంటికి ప్రభుత్వ ఫలాలు అందాలో అవి ఖచ్చితంగా అంది తీరుతున్నాయి కూడా. ఇంకొకటి బీఆర్ఎస్ పార్టీని ఎవరు తుడిచిపెట్టలేరు. దాన్ని ఎట్లా నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఆ పార్టీ ఏమైనా నిన్న మొన్న వచ్చిన పార్టీ, అది జనసేన పార్టీ, కేఏ పాల్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, ఈ చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఆ పార్టీల లెక్క కాదు కదా, ఇది ఉద్యమ పార్టీ. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమ నాయకుడు. ఆయన ఎప్పుడూ కూడా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి, ఉద్యమాలను నడిపించే వ్యక్తి. ఎందుకంటే కేసీఆర్కు సంబంధించి చాలా క్లారిటీగా ఎన్నో సందర్భాలలో కూడా మనం చూసినాం. కేసీఆర్ అనే వ్యక్తి ఎట్టి పరిస్థితులలో కూడా ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ కాబట్టి దాన్ని తుడిచిపెట్టడం అనేది చాలా వాళ్ళ యొక్క ఊహ, వాళ్ళ భ్రమ అని చెప్పవచ్చు. ఇక దానితో పాటుగా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతా కావాలే కూడా నేను కోరుకుంటున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే నేను ఈ ఒక్క అంశం కోసం, ఈ ఒక్క మాట కోసం నేనైతే 1000 కళ్ళతోని 1000 చెవులతోని వేచి చూస్తున్నా. ఖచ్చితంగా కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ రావాల్సిందే, లేకపోతే కష్టం. బీఆర్ఎస్ శక్తి ప్రజల శక్తి, ప్రజల బలం బీఆర్ఎస్ బలం, తెలంగాణ ప్రజల పక్షాన బలంగా వాదించే పంజు బీఆర్ఎస్ అంటూ కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా కూడా మన తెలంగాణ వాదం పేరుతో ఇప్పటి వరకు మీరు అందరు చూడండి
కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అనేక సభలు పెట్టింది. బీజేపీ జై శ్రీరామ్ అంటది, కాంగ్రెస్ ఏమో జై రాహుల్ గాంధీ, జై సోనియా గాంధీ, జై ఇందిరాగాంధీ, జై రాజీవ్ గాంధీ, జై కాంగ్రెస్ అంటారు. కానీ జై తెలంగాణ అన్న పార్టీ కేవలం బీఆర్ఎస్ పార్టీ అనేది మీరు గుర్తుపెట్టుకోరు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఏం కోల్పోయారో ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. జనం లేక సీఎం సభలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. కాకా బాకా మీడియాది వికృతం విష్కంక్లతం ఏంది అంటే, ఈ కాకా బాకా మీడియా ఉన్న హౌలేగాలి ఈ బ్యాచ్ అంతా ఏంది అంటే, అటుపక్క ప్యాకేజీలు తీసుకుని నా దగ్గర పక్కా సీసీ ఫుటేజ్ ఉంది, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నది. సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని వదిలే ప్రయత్నం చేస్తా. నా దగ్గర డంపు రెడీగా ఉన్నది. తెలంగాణలో ఉన్న 50 మంది జర్నలిస్టుల నుంచి ఎవరెవరు ఎక్కడికెక్కడి వేరు, ఎవరెవరు ఎవరిని కలిసిళ్ళు, ఎట్లెట్లున్నది, ఏం కథ అనేది మన దగ్గర పక్కా సమాచారం ఉన్నది. దాన్ని సమయం సందర్భానుసారంగా ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తా 100%. దీని వెనుక ఆర్థిక వనరులు ఎవరు, దీనికి ఏంది, దీని కథ ఏంది, దీని లక్షణం ఏంది, పొద్దుగా లేవగానే కేసీఆర్ని తిట్టడానికి కారణం ఏంది, కేసీఆర్ వెనుక ఏం జరుగుతుంది అనేది కూడా చెప్తా. కాంగ్రెస్వి అజ్ఞానంతో కూడిన భోగ శ్వేతపత్రాలు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ శ్వేతపత్రాలకు సంబంధించి ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉన్నది, ఈడీ ఉన్నది, సిబిఐ ఉన్నది, ఐటీ ఉన్నది, మస్తు సంస్థలు ఉన్నాయి. వాటన్నింటిని పట్టుకొని వీళ్ళు కనుక నిజంగా అందులో నిజమే ఉంటే ఎప్పుడో అరెస్ట్ అయ్యగాల్సిన పరిస్థితి. కాబట్టి లేదు. కరెంటు కొనుగోలుపై కాంగ్రెస్ పార్టీది తప్పుడు ప్రచారం, ఇది మాత్రం నిజం. ఎందుకంటే తమిళనాడు కానీ ఛత్తీస్గఢ్ నుండి మనం ఈరోజు కరెంటు కొంటున్నాం అంటే దేంది అనేది మనకు తెలుసు. దద్దమ్మలకు కాంగ్రెస్ విలువ తెలియదు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి నిజంగా కాళేశ్వరం విలువ తెలియదు. కాంగ్రెస్ ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు కదా. ఫస్ట్ తెలంగాణలో మొత్తం అన్ని గ్రామాలు మండలాలు ప్రచారంలో సుచ్చినోళ్ళు కాదు కదా. 14 ఏళ్ల పోరాటంలో ప్రతి వీధి, ప్రతి వాడ, ప్రతి చోట కూడా తిరిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మేడిగడ్డ లేకున్నా వానాకాలంలో నీళ్లను ఎత్తిపోయవచ్చు. ఉన్నవి వాడుకోలేని అవివేకం ఏంది అర్భక ప్రభుత్వం మీది. కేసీఆర్ని బద్నాం చేయాలని తప్ప సర్కార్కు తెలివి లేదు. ఎల్ఎన్టీ పేరు రిపేరు చేస్తామని ప్రభుత్వం వద్దంటుంది. ఇక టేల్పాడ్ నుంచి ఏపీకి నీళ్లు తరలిపోతున్నా దిక్కే లేదు. ప్రజాపాలనలో అసెంబ్లీ ముందు గ్రిల్స్ ఎందుకు వచ్చినాయి? బీఆర్ఎస్ను వీడిన వాళ్ళు తిరిగి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. జాతీయ రాజకీయాలలో బీఆర్ఎస్ భాగస్వామ్యం అనివార్యం. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చే అవకాశమే లేదు. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చే అవకాశమే లేదు. కార్యకర్తలు మీరు కొట్లాడండి, మీకు అండగా నేనున్నా. దమ్ముంటే ప్రజా దరఖాస్తులపై శ్వేతపత్రం ఇవ్వండి. ఓటుకు నోటు కేసులో పట్టుకున్నందుకే నాపై రేవంత్ కక్ష. సీఎం హూందాగా బాధ్యతగా వ్యవహరించాలి కేసీఆర్. ఇందులో ఒక క్లారిటీ ఏంటంటే ఖచ్చితంగా కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ వీడినోళ్ళు చాలామంది ఇప్పటికీ నాకు తెలిసినంత వరకే ఎంతమంది 8 మంది నుండి 12 మంది మళ్ళీ వస్తాం, తప్పైంది క్షమించు సారు, మేము మళ్ళీ మీ పార్టీలో ఉంటాము. ఆఖరికి కేకే నుండి కూడా ఫోన్ వస్తుందట. ఇక అర్థం చేసుకోరు ఎట్లున్నదో. అది కేసీఆర్ అంటే కేసీఆర్ అంటే అట్లుంటుంది. ఇక ఫోన్ ట్యాపింగ్తో సీఎంకి ఏం సంబంధం? ఫోన్ ట్యాపరింగ్ ఏంది సిల్లీ 3rd క్లాస్ ఆరోపణ. లా అండ్ ఆర్డర్ కాపాడడానికి ప్రతిప శక్తులను అడ్డుకోవడానికి మార్గాలలో పోలీసులకు సమాచారం సేకరిస్తూ అంటారు. అందులో ఇంటర్షిప్ ఒకటి, అది అధికారికంగా చేస్తారు. పలానా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. సీఎంకు సంబంధం ఉండదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రోజు ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్ వస్తుంది. దీన్ని కూడా రాజకీయం చేయడం అంతా దివాలా కోరుతనం ఇంకొకటి లేదు, క్లియర్ కట్గా. ఇక నాపై మోదీ కక్ష సాధ్యం. లిక్కర్ బోగస్, అది మోదీ పొలిటికల్ స్కీమ్. అన్ని రాష్ట్రాలలోగానే అది ఢిల్లీ ప్రభుత్వం మద్యం పాలసీ స్కామ్ ఎట్లయితుంది, అందులో ₹1 దొరికిందా? కవితకు లిక్కర్ స్కామ్కు సంబంధమే లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలును అడ్డుకున్నందుకే కక్షగచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఏంది, ఎమ్మెల్యేల ఎర కేసు అనేది, ఫామ్ హౌస్ కేసు అనేది ఒకటి ఉండే, మీ అందరికీ తెలుసు కదా. అందులో చాలా మంది ఉండే, 4 ఉండే. దాంట్లో ఆ 4 వ్యక్తులకు సంబంధించి పట్టుకున్నందుకే మోదీ కక్షగట్టిండు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అందుకున్నందుకే గాల్లో కట్టుకతాలి ఈ కేసును ముందుకు తెచ్చారు. కవిత నిర్దోషి, కడిగిన ముత్యంలా ఖచ్చితంగా బయటకు వస్తుంది. అహంకారం ఎవరిది? మాది దొరపాలన అంటారా? దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడి ఇంట్లో పన్నది దొరపాలన. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా దళితుల కోసం దళిత బంధు తెచ్చింది దొరపాలన. పేద విద్యార్థుల కోసం 1100 గురుకులాలు పెట్టింది. 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చింది దొరపాలన. 200 పింఛన్ను 2000 చేసింది దొరపాలన. కేసీఆర్ కిట్ ఇచ్చింది, బస్తీ దవాఖాన్లు పెట్టింది దొరపాలన. రైతుల కోసం ధాన్యం కొన్నది దొరపాలన. మాది ముమ్మాటికి మానవీయ పాలన. ఎవరిది అహంకారం? మాదా. రైతు మందు అడిగితే చెప్పుతో కొడతామన్న వాళ్ళదా. వడ్లు కొనని కరెంటు ఎగబెట్టిన ముఖ్యమంత్రిదా అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు గట్టిగా ఎట్లా అంటే సూదితో గుచ్చినట్టుగా కూర్చుండు. కచ్చ కూర్చుండు. మంచిగా లేదు. ఇప్పుడు సుర్రం అంటది. ఇక ఏం చేయలేక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒకటి దాని ఏంది
ట్రోల్ అవుతున్న విషయాన్ని మీరు అందరు చూస్తున్నారు. సంథింగ్ అది ఏం సినిమా బృందావనమో ఏదో ఎన్టీఆర్ విదేశాలలో తిరుగుతాడు, ఆ బ్రహ్మానందంలో క్యారెక్టర్ తండ్రి క్యారెక్టర్గా రమ్మంటారు, ఆ తర్వాత వాళ్ళ సొంత నాన్న వస్తారు, వచ్చిన తర్వాత నా కొడుకు అని ఎగురుతారు కదా, అట్లా ఎగురుతారు. తర్వాత ఒక రోజు నైట్ బ్యాటింగ్ అయితే తెల్లారి మీ కొడుకు అని చెప్పొచ్చు కదా అంటారు. ఇప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ చూసినాక కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్ను వీడినోళ్ళు కూడా ఎట్లా తెలుసా, వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇక ఏడుపు ఒకటే తక్కువ ఉన్నదట. నిన్న ఇదేంది కేసీఆర్ది ప్రెస్ మీట్ చూసినాక ఒక ప్రముఖ మంత్రి దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీని వీడిన ఇద్దరు వ్యక్తులు ఫుల్ బాటిల్ కొట్టి ఏడ్చిర్రట. అంటే అర్థం చేసుకోరు, వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ దుఃఖం. పోతా వస్తా అని ఫోన్ చేస్తే బాబు మాకు ఎవ్వరు అవసరం లేదు, మా బీఆర్ఎస్ పార్టీలో ఖచ్చితంగా కూడా కార్యకర్తల నాయకులుగా తయారు చేస్తాం. దాంట్లో ఉదాహరణకే వరంగల్కు సంబంధించిన ఎంపీ అభ్యర్థిని గుర్తుపెట్టుకో, గట్ల మేము చాలా మందిని తీసుకొస్తాం, నువ్వేం పడకు. ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించి కూడా రాగిడి లక్ష్మారెడ్డిని కూడా ఎందుకు వెచ్చినావు అర్థం చేసుకో. దాంతోపాటు హైదరాబాద్ అభ్యర్థి ఒక సామాన్యమైన కార్యకర్త, ఇట్లా చాలా మందిని వెచ్చినామని చాలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సురుకులు పెట్టిల్లట. ఇప్పుడు ఆయమంటాంది పుండు మీద కారం తెలినట్లేదు, ఎందుకు పోతారా నాయన. రైట్, ఇక మొత్తానికి కేసీఆర్కు సంబంధించి నిన్న చెప్పిన విషయాలు. ఇక దీంట్లో ప్రధానంగా కూడా ఇంకొక ప్రధానమైన అంశం కూడా ఉన్నది. దీంట్లో ఇగో దొరల పాలన నీదా నాదా 12 ఏళ్ల తర్వాత లైవ్ డిబేట్లో కేసీఆర్ వచ్చి రేవంత్కు ప్రశ్నల వర్షం. ఇక చూడు 4 గంటల పాటు మాట్లాడిన బీఆర్ఎస్ చీఫ్ మంత్రుల స్కామ్లు బయట పెడతానని వ్యాఖ్యలు. ఇప్పుడున్న మంత్రులు ఎంత స్కాములు చేసిళ్ళు తెలుసా? ఒకరు 7,000 కోట్లు ఎక్కడి పోయినాయో సమాధానం చెప్తలేరు, ఇంకోరు 734 కోట్లు. ఓ కేసీఆర్ దగ్గరికి రియాల్టర్లు, బిల్డర్లు, అధికారులు, ఆఫీసర్లు అందరు వచ్చి సార్ ఈడు బెదిరిస్తుండు, సార్ ఈ మంత్రి పలానైనా ఏంది కాంట్రాక్ట్ చేసి పనంతా అయిపోయింది, బిల్లుల కోసం వెయిట్ చేస్తే ఒక మంత్రి గారు 15% కమిషన్ తీసుకుంటుండంట. ఇంకొక వాళ్ళ పిఏలు గీఏలు 5% ఇయ్యమని చెప్తున్నారంటే అర్థం చేసుకో ఒక్కసారి. ఫోన్ ట్యాపరింగ్ వ్యవహారం ఓ చీప్ ట్రాక్టిక్, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది, మళ్ళీ నేనే సీఎం ఖచ్చితంగా రా. తెలంగాణలో 8 నుంచి 12 స్థానాలు గెలవుతాం, బీజేపీకి ఒక్క సీటు వస్తే చాలా ఎక్కువ, రాష్ట్రంలో కాంగ్రెస్ పని 5 నెలల్లో అయిపోయింది. ప్రజాభవన్కు రేవంత్ ఎన్నిసార్లు వచ్చాడు మన వచ్చిండా రాలే. నేనే పోయి వీడియో తీస్తే నా మీద రంజిత్ అనేటోనే కేసులు వేసి బొక్కలు ఏర్రా అన్నాడట పనులు కొరుక్కుంటా. రేవంత్ 2 లక్షల రుణమాఫీ చేయలేడు, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది, ఏపీలో గెలిచేది జగనేనని సర్వేలు చెప్తున్నాయి. టీవీ9 డిబేట్లో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి చిక్కుముడులు మిగిలిపోయిన అనేక ప్రశ్నలకు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానాలు చెప్పారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రజల్లో కనిపించిన కేసీఆర్ అంటే ఓ టీవీ డిబేట్లో 4 గంటల పాటు అనేక అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం చేస్తున్న దుష్ప్రచారంలోని అసలు వాస్తవాలు ఏంటనేది బయట పెట్టారు. సర్కారు చురుకలు అంటించింది, దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు. సో మొత్తానికి నేను మళ్ళీ సీఎం అయితే దొరపాలన ఇవ్వందో మీరే తెలుసుకోరు, దేవుని మీద ఒట్లేసి కేసీఆర్ని తిట్టేటోడు అవసరమా? ఫోన్ ట్రాంపరింగ్ అనేది ఒక ఏంది అంటే డ్రైట్రీ ట్రిక్. అసెంబ్లీకి అందుకే వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు అన్నారు ప్రతిపక్ష నేతగా తప్పకుండా అసెంబ్లీకి వెళ్తే త్వరలోనే తాను సభకు వెళ్ళి సర్కార్ వైఫల్యాలను ప్రశ్నిస్తానంటూ కూడా చెప్పిండు. మొగోనివైతే లెక్కలు చెప్పు అంటూ కూడా చెప్పిండు. ప్రజాపాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయలేడు, కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలకు ఇంత కారణం, కొరంగల్ లిఫ్ట్ పనికిరాదు, ఇక కడియం కర్మ బాగోలేకుండా పోయిండు, లిక్కర్ స్కామ్ కాదు మోడీ పొలిటికల్ స్కీము, ఇక కాంగ్రెస్ తెచ్చింది కర్వే, ఏంది 13 కంటే ఎక్కువగా రేవంత్కు కరెంటు కొంటున్నాడు, అప్పుల విషయంలో తప్పుడు ప్రచారం, యాదగిరి గుట్టను కూల్చేస్తాడా అంటూ ఇట్లా కేసీఆర్ అడిగని ప్రశ్నలు అడిగింది. ఇక నాకు తెలిసి వాళ్ళ మైండ్ పనిచేస్తుందో లేకపోతే చిప్పు దొబ్బిందో అని నాకైతే ఒక డౌట్ ఉన్నది. అది ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న కేసీఆర్కు సంబంధించి అందరు ఇట్లా టీవీలకు అతికపోయిన పరిస్థితి కనబడ్డది. అట్లుంటుంది కేసీఆర్ అంటే ఎంత తమాషా అనుకుంటున్నారా? కేసీఆర్ జోలికి అత్తే ఎట్లుంటుంది? ఇక దాంతోపాటుగా మరో ప్రధానమైన అంశానికి పోదాం. ఇక ఏంది నిన్న ఇదిగో నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో, మిర్యాలగూడలో శ్రీకారం, రాత్రికి సూర్యాపేటలో బసల, 12 లోక్సభ నియోజకవర్గాలలో రోడ్ షోలలో ఆ శ్రేణులలో ఫుల్ చేసి ఇక బీజేపీ కాంగ్రెస్కు సంబంధించి నాయకులలో కలవరపాటు అంటూ కూడా మీరు ప్రధానంగా కూడా చూస్తున్నారు. సో మొత్తానికి కేసీఆర్కు సంబంధించి ఏం జరుగుతున్నది ఎట్లా అనేది చూస్తున్నారు. ఇక గెలిపే లక్ష్యంగా కూడా తాను వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతున్న విషయాన్ని చూడొచ్చు ఇక కేసీఆర్కు సంబంధించి. ఇక దాంతోపాటు ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా ఉన్నది. ఏది ఎవడెవడైతే కామెంట్లు పెడుతున్నాడో వాడు ఉప్పు కారం రోషం పౌరుషం తింటే నేను చెప్తున్నా, అప్పుడు 20,000 వీడియోలు చేసినప్పుడు గాజులు వేసుకొని బొట్లు పెట్టుకొని ఇంట్లో ఊకున్నారా? ఇవాళ మొగోళ్ళ లెక్క చాలా మంది కామెంట్లో తిట్ల పురాణం పెడుతున్నారు కదా. మీరు నేను అందరం తల్లులకే పుట్టిన, నల్గొండ జిల్లాలో 2 ఆడపిల్లలు చచ్చిపోతే ఏడివేంది మీలో ఉన్న ఈ కథ.
దాంతో పాటుగా ప్రశాంత్ అనే దళిత పిల్లగాడు చచ్చిపోతే ఏడిపోయింది, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే ఏమైంది, రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏమైతున్నది, నల్గొండలో ఒక లాకప్ డెత్ జరిగితే ఏమైపోయింది, పోలీసుల చేతిలో అక్రమ కేసులు బనాయిస్తూ ఉంటే ఏం చేస్తున్నారు, గాజులు దొరుకున్నారా, ఇప్పుడు వైఆర్టీవీ బ్రోకరు లేకపోతే టీఆర్ఎస్ కమ్ముడు పోయింది పీకుర్రిగో నెత్తి మీద ఉన్న బొచ్చు కూడా వీకలేరు. నేను చెప్తున్నా కదా వాస్తవాలని చెప్తున్నా, నాడు నేడు ఎప్పుడు విపక్షమే. మళ్ళీ చెప్తున్నా, ఎందుకు అంటే కావాలని పని కట్టుకొని ఈ పిఆర్ స్టాండ్ బాడకవులు ఉంటారు, వాళ్ళకి ఏం పని పాటు ఉండదు. వాడు ఏంది అంటే కుక్క బుక్క వేసినట్టు నన్ను పైసలు వారేస్తారు, చూపెట్టరు నా పైసలకు, నేను చూపెడతా. ఇప్పటి వరకు మీకు పనిచేస్తున్న ప్రతి ఛానల్కు ఎంతెంత ఎక్కడి నుండి పంపిల్లో, అసెంబ్లీ ఎన్నికలకు ఏ ఫ్లైట్ ఎక్కిపోయిలు, ఎక్కడి నుండి వచ్చినాయి, ఏ బార్డర్ల దగ్గర పైసలు తీసుకున్నాం, సీసీ ఫుటేజ్, ఆడియో ఫుటేజ్, ఎవ్రీథింగ్ ఫోటోలు నేను చూపెట్టనా. మళ్ళీ ఇది పడుతుంది ఒక్కొక్కడికి. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నా చాలా మందికి క్లారిటీగా చెప్తున్నా, ఇది చాలా ఘోరమైన వార్నింగ్ చెప్తున్నా. తిక్క కామెంట్లు పెడితే కొడకల్లారా పండబెట్టి తొక్కుతా. నేను కూడా ఏం తమాషాలు చేస్తున్నాడా? ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? ఈ ప్రభుత్వం ముష్టి 3 నెలలు రోషయ్య ప్రభుత్వం కంటే అధ్వానంగా పడిపోతుంది. చూడరు మీరే ఏం చేసిండని. 6 గ్యారెంటీల చట్టబద్ధత ఏదని అడగపోయిలు, 100 రోజులలో ఏది 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, ఏంది 13 అంశాలు నెరవేరుస్తా అని చెప్పపోయిలు. ఇవాళ పొద్దుగాల కూడా ఉచిత బస్సు మహిళల అని చెప్పారు, అలా మొగోళ్ళు దన్నుకున్నారు, భార్యకు సీట్లు పొల్లు దన్నుకున్నారు. గీదా పాలన. ఆటో డ్రైవర్లు చచ్చిపోతా అంటే ఏడబోయారు, నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఏడబోయింది, ఉద్యోగ నోటిఫికేషన్ ఏడబోయింది, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటే సిగ్గుశరం ఏమైనా ఉన్నదా? పోయిన ప్రభుత్వం ఇచ్చిన మంది ఇచ్చిన బిడ్డ నా బిడ్డ అంటాడు. దాంతో ప్రభుత్వానికి ఏది టీఎస్పీఎస్సీకి సంబంధించి పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీకి సంబంధించి లోపలెత్తా పొడుస్తా పీక్తా ఎంటికలు ఇంటివి కదా ఏడబోయింది, కాళేశ్వరం మీద దర్యాప్తన ఏడబోయింది. కేసీఆర్ ఎప్పుడు కడిగిన ముత్యమే, మీరు గుర్తుపెట్టుకోరు. కేసీఆర్ ఎప్పుడు కడిగిన ముత్యమే. నిన్న రాత్రి టీవీ డిబేట్ కాగానే మీ మంత్రులందరూ ఎవడో కూకొని సిట్టింగ్ చేసి ఒకటే ఏడ్చిల్లట. మరి దాని గురించి మాట్లాడుర్రి, కామెంట్లు వేసుడు కాదు బిడ్డ, వాస్తవాలని చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు. వాన్ లెక్క వీన్ లెక్క మనం ఏం అమ్ముడు పోలే. ఇప్పటికీ రా ఎప్పటికీ రా, ఈ ఛానల్కు సంబంధించి అప్పుల కుప్పలలో ఉన్నది. డైరెక్ట్గా చెప్తున్నా నేను. నా నెంబరే ఇచ్చిన 9908572666. నేను అందరి లెక్క తప్పించుకొని తిరిగే హౌలే జర్నలిస్ట్ని కాదు. 10 ఏళ్ల పాటు శాటిలైట్ చేసిన, 1000 డిబేట్లు చేసిన, 1000 ఇంటర్వ్యూలు చేసిన, ముచ్చడే చెప్తున్నారా. కరోనా సమయంలో ఎంజిఎం పోయి పాజిటివ్ సెంటర్ పోయి తీసుకొచ్చిన మొగోని నేను. ఈ చిల్లరే ఉండే నా దగ్గర. నేను చెప్తున్నా కదా, వైఆర్టీవీ ఎప్పుడు ఉంటుంది, తెలంగాణ ప్రాంత తత్వం ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారుడిగా నా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నేను సహించా. అప్పుడు సపోర్ట్ చేసిన ఏడవేరు గాజులు దొడుకొని మూలగూకున్నారా, ఆడంగి వెదవలెప్ప. ఇప్పుడేమో బాగా మాట్లాడతారు. కేసీఆర్ వస్తాడు చూడుర్రి మీరు. నేను చెప్తున్నా కదా, చాలా మంది మాట్లాడుతున్నారు కేసీఆర్ వస్తారా భయ్. మీ అందరికీ ఒక్కొక్కడికి 90mm సినిమా చూపెడతారు. ఎందుకు తొందర పడతారు? మంత్రులై గింత్రులై అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సినిమా చూపెడతారు. కేసీఆర్ త్వరలోనే వస్తాడు, కొద్దిగా ఓపిక పట్టుర్రి.